నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మహేందర్ మేడం. ఏం చేస్తుంటారు మీరు? మేము సెక్యూరిటీ చేస్తాం. సెక్యూరిటీ జాబ్ చేస్తాం. సెక్యూరిటీ, రైట్. మరి కొన్ని రోజులు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకే ఓటేద్దాం. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తారు కాబట్టి. దేని గురించి అంటే ఆడలో బస్సు ఫ్రీ ఇచ్చిండు, ఐదు పథకాలు ఒప్పుకుండు కాబట్టి 5 పథకాలు అమలు చేసిండు కాబట్టి దానికే ఓటేద్దాం. మరి మగాళ్ళకి ఏం లేదుగా? మగవాళ్ళకి ఏమున్నా ఆడలోకి వస్తున్నాయి కదా మేడం. అవునా? ఒక ఇంట్లో ఎవరికైతే ఏముంది, ఆడవాళ్ళకైనా ఒకటే మగవాళ్ళైనా ఒకటే. నిజం చెప్పండి, మీ ఇంట్లో నిజంగా భార్యను బాగా చూసుకుంటారు కదా, లేదు మేడం. ఆడవాళ్ళకి వస్తున్నాయని అంటున్నారు. ఒక ఇంట్లో ఒకరు బాగుంటే అందరూ అంతా ఓకేనా? ఓకే, వాళ్ళ అయితే ఉంది, మన అయితే ఉంది. రైట్. ఇక్కడ మల్కాజ్గిరి అభ్యర్థి గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు అంత కొంచెం అంటే కాంగ్రెస్ పార్టీ గురించి అంటే అంతేగాని మాకు ఎక్కువ. రైట్, మీరు పార్టీని చూసే ఓటేస్తున్నారు. పార్టీ నుంచే ఓటేస్తాం. రైట్, కాంగ్రెస్ పార్టీ నుంచే ఓటేస్తున్నాం. రైట్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? నేను క్యాబ్ నడుపుతానండి. ఓకే, రైట్. మరి కొన్ని రోజులు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చింది, 10 సంవత్సరాలు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం చేయాలనేది అర్థమైపోయింది కాంగ్రెస్కి. ఇంతకుముందుకు 2 సంవత్సరాలు టీఆర్ఎస్కి ఇస్తే వాళ్ళు చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ అంత కరెక్ట్గా చేయలేదు. దాని నుంచి వీళ్ళు కొన్ని పాఠాలు నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మాకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఈవెన్ సెంట్రల్లో కూడా ఇస్తే కొంచెం మారుస్తారేమో అన్నట్టుగా ఆలోచన. రాహుల్ గాంధీ కూడా జర బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు మంచి చేయాలనే ఉద్దేశంతో. దాని గురించి మారుతుందేమో అన్నట్టుగా మేము ఆశతోటి ఉన్నాం. దాని గురించి కాంగ్రెస్ గెలిపేయాలని. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు తిరుపతయ్య మేడం. ఏం చేస్తుంటారు? నేను కిరాణా షాప్ మేడం. రైట్. మరి కొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేడం, ఈసారి కాంగ్రెస్కు ఓటేద్దాం అనుకున్నాం మేడం మేము. ఎందుకని? ఎందుకంటే 6 గ్యారెంటీలు అనేది ఒక గ్యారెంటీ ఉంది, 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మాకు సరైన న్యాయం చేస్తారని మా బీద ప్రజలకు. అదొకటి రేషన్ కార్డులు లేవు, ఇవ్వకుండా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు చాలా మందికి రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డులు వస్తున్నాయి కాబట్టి అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు ఇస్తున్నారు, రైతులకు రుణమాఫీ చేస్తున్నారు 2 లక్షలు. మేము రైతులమే కాబట్టి మాకు రుణమాఫీ కూడా మాకు జరుగుతుందని ఆశతో ఉన్నాం. మాకు అందుకు మేము కాంగ్రెస్కే ఓటు వేయాలనుకుంటున్నాం. సునీతమ్మను గెలిపియాలని అనుకుంటున్నాం మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? శ్రీనివాస్ అండి. రైట్, మీరు ఏం చేస్తుంటారు? మాది బిజినెస్ అండి, ట్రాన్స్పోర్టింగ్ ఉంది. ఓకే, మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కే గెలిపిద్దాం అనుకుంటున్నాం మేడం. సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పిన వీళ్ళు 6 స్కీమ్లు పెట్టారు. 6 స్కీమ్లలో 5 స్కీములు ఆల్రెడీ అమలు అయినాయి. ఇంకొక స్కీమ్ ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేరు వాళ్ళు. ఎలక్షన్ అయిపోయినాక చేస్తామని అన్నారు. ఇప్పుడు మన ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తున్నారు రైతులకు. దానివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కే ఓటేద్దామని అనుకుంటున్నాం. రైట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు? అమ్జద్. ఏం చేస్తుంటారు? నేను పెయింటర్, ఇంకా ఉంటా మాస్టర్ బి నేను. రైట్, మరి కొన్ని రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్కే చేస్తాను. ఎందుకని? కాంగ్రెస్ మంచిగా, ఇంకా హిందూ ముస్లిం ఏం ఇట్లా కాదు. బీజేపీ హిందూ ముస్లిం అంటుంది, నేను కాంగ్రెస్కు చేస్తాను. మా హిందూ బాయ్ మేము హిందూ ముస్లిం బాయ్ ఉంటాం. నేను మొత్తం హిందూ, నా దోస్తులు మొత్తం హిందూ ఉన్నాయి. मेरे पूरे दोस्त हिंदू मुस्लिम हम सब एक जगह मिलके रहते, इसलिए हम कभी भी कांग्रेस को सपोर्ट करते और ज़िंदगी भर कांग्रेस को सपोर्ट करेंगे हम.